చెప్పుకుంటూ ఉన్నాం. ఈ విధంగా మనం చక్కగా ఎప్పుడైతే నిష్కామ కర్మ చేస్తూ ఉన్నామో అంతఃకరణం పరిశుద్ధి కలుగుతుంది. పరిశుద్ధమైన అంతఃకరణంలో ఇది ఆత్మ, ఇది అనాత్మ విచారణ చేసే ధీశక్తి వస్తుంది. ఆ ధీశక్తి వలన అనాత్మ పరిజ్ఞానాన్ని వదిలిపెట్టి ఆత్మజ్ఞాన సంబంధాన్ని సంపాదించుకుంటాం. మరి దీని వలన మనకు వచ్చిన లాభం ఏమిటి నేను చెప్పుకున్నాం. అవిద్యా నివృత్తి అన్నమాట. ఈ యొక్క ఆత్యంతిక దుఃఖ నివృత్తి, పరమానంద ప్రాప్తి అంటారు దీన్నే. అటువంటిది మరి అది మనకు కలగాలంటే ఇది ఎలాంటిది, మనకి దుఃఖరూపం అనేది చెప్తున్నారు. ఇది పోవాలన్నమాట. ఆధ్యాత్మిక దుఃఖం, ఆది భౌతిక దుఃఖం, ఆది భౌతిక దుఃఖము ఇవన్నీ కూడా మనకి పోవాలి. కాబట్టి ఇది ఎట్లా మరి చెప్పినారన్నమాట. ఇంతకుముందే చెప్పుకున్న ఒక పర్యాయం. భిద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వ సంశయా క్షీయంతే చాస్య కర్మాని తస్మిన్ దృష్టే పరావరే. ఎప్పుడైతే తన స్వరూపాన్ని చూడబడుచుండగా ఈ కర్మాలన్నీ కూడా నష్టమైపోతున్నాయన్నమాట. ఆ విధంగా గంగా స్రోతోవత్ కర్తృత్వస్య దుఃఖరూపత్వాత్. ఈ దుఃఖరూపం ఎలాంటిదంటే అందుకే చెప్పారు, సంసార సాగరం దుఃఖం తస్మాత్ జాగృత జాగృత. అయితే మరి దుఃఖం నివర్తనం అవుతుందంటే కాదట. గంగా నది అనేది జీవనది అనమాట. అది ఎప్పుడు నీరు పారుతూనే ఉంటుంటుంది. మరి అది ఏ విధంగా అయితే ప్రవాహశీలమై ఉంటుందో, ఆ ప్రవాహం ఎప్పుడు ఎడదెక్కుంటూ ఉంటుందో ఆ విధంగానే ఈ సంసారంలో ఈ దుఃఖము కూడా ప్రవాహశీలంగా ఉంటుందట భాష్యకారులు వర్ణిస్తున్నారు. ఒకటి పోతే ఇంకొకటి అన్నమాట. ఈ రోజుతో ఇది పోయింది అంటే రేపు ఇంకోటి వచ్చి పడుతుంటుంది. రేపు ఇది పోయిందంటే ఇంకొక విధమైన దుఃఖం వచ్చి పడుతుంటుంది. ఏదో ఒకటి కాలు నొప్పనో, కళ్ళు నొప్పనో, పిల్లలు లేరేనో, ఉద్యోగం లేదనో, ఏదో ఒక రకరకమైన మాట. అందుకనే చెప్పేసినాడు గంగా స్రోత వత్ అని చెప్పేశారు ఇక్కడ. కాబట్టి కర్తృత్వ ఉపరమేచ మోక్ష విచ్ఛేదాత్. ఎప్పుడైతే మనకి ఆ యొక్క కర్తృత్వము లేకుండా ఉంటుందో అప్పుడు మనకి అజ్ఞాన దశ పోతుందన్నమాట. అందుచే తస్మాన్ విద్యాకామః ఉపాదానహేతు నివృత్తో స్వాత్మని అవస్థానం మోక్ష ఇచ్యతే చెబుతూ ఉన్నారు ఇక్కడ. తస్మాత్ విద్యాకామ. విద్యాకామః, విద్యాకామః అంటే ఏమిటి? కేవలము కూడా ఆత్మవిద్యాశీలన, ఆత్మసాధన కోరిక కలవాడు. ఉపాదానహేతు నివృత్తే, దానికి ఉపాదాన కారణమైనటువంటిది అజ్ఞానము నివృత్తి అవుతుండగా స్వాత్మని అవస్థానం, తన యొక్క స్వస్వరూపములో ఉండడమే మోక్షం. ఇది మనకి ఇక్కడే తెలుసుకోవాలన్నమాట. మోక్షం అంటే ఎక్కడ దొరికేది కాదు. ఎక్కడికైనా వెళ్ళినా మనం అక్కడ పుణ్యప్రదేశములలో కొంత పవిత్రతను సంపాదించుకోవడం అన్నమాట. కాబట్టి ఆత్మశీలనే మోక్షము. అదే చెప్పారు. స్వయంచ ఆత్మ బ్రహ్మాం. ఆత్మజ్ఞానమనండి, బ్రహ్మజ్ఞానమనండి, ఈశ్వర జ్ఞానమనండి, చైతన్య జ్ఞానమనండి ఒక్కటే అన్నమాట. తద్విజ్ఞానాత్, అటువంటిది చక్కగా తెలుసుకున్నందువలన అవిద్యా నివృత్తిరితి, అదే అవిద్యా జ్ఞానం యొక్క పరిసమాప్తి అన్నమాట. బ్రహ్మ విద్య అర్థ ఉపనిషద్ ఆరభ్యతే. కాబట్టి ఇక ఉపనిషత్తు అర్థం అంటే మనకి ప్రతి ఉపనిషత్తుకి అర్థం ఒక్కటే ఉంటుందన్నమాట. ఉప ని షద్దులు విశరణ గతి అవసాదనయోహో, ఈ మూడు అర్థాలన్నమాట. ఎప్పుడైతే మనకి ఉప అంటే సమీపే, నిషత్ ఉపనిషత్ అనుకుంటున్నాం, నితాంత అన్నమాట. నిశ్శేషముగా ఇంకొక అర్థం కూడా ఉంటుందన్నమాట. ఆ సద్దులు దాటికి ఏమిటి అర్థము ధాతువునికి చెప్పారు. విశరణ గతి అవసాధనం. కాబట్టి అవసాధనం విశరణ అంటే ఏమిటి? మనకి మొట్టమొదట ఏదైనా ఒకటి ఉంటే అది శిథిలం అవుతుంటుంది అన్నమాట. తరువాత మనం విచారించగా అది పూర్తిగా నష్టమవుతుంది. గతి అంటే గమ్యం జరుగుతుంది. ఇది ప్రతి ఉపనిషత్తుకి మనం చెప్పుకొనే ఉంటున్నాం. కాబట్టి ఉపనిషత్తి విద్య ఉచ్యతే. ఉపనిషత్తు అంటే ఏమిటి? విద్య, అదే జ్ఞానమని. తచ్చేలినాం లేక తత్వివేకినాం ఏమవుతుంది?
గర్భ జన్మ జరాది నిశాతనాత్ అవసనాత్వా అని చెప్పినారు. కాబట్టి ఈ యొక్క జన్మ జర ప్రవాహాన్ని పోగొడుతుందన్నమాట. బ్రహ్మణో వాం ఉపనిగమయత్వాత్ ఉపనిషన్నాం వాస్యాం పరం శ్రేయ ఇది తదర్థత్వాత్ గ్రంథోపి ఉపనిషత్తు. ఈ గ్రంథాన్నే ఉపనిషత్తుగా మనకి చెప్తూ ఉన్నారు. కాబట్టి ఉపనిషత్తు యొక్క ముఖ్య అర్థాన్ని జీవ పరబ్రహ్మ ఐక్యం అన్నమాట. అది విషయం ఏమి ఇక్కడ ఉండదు. ఎక్కడికైనా వెళ్తే విషయం ఉంటుంది, ఇక్కడ కూడా విషయం ఏంటంటే అడుగుతారు. జీవబ్రహ్మణోహో ఏకత్వం ప్రతిపాదితం ఉపనిషత్. ఇది గుర్తుపెట్టుకోవాలి. మనం ఏం చెప్తుంది అంటే జీవబ్రహ్మలకు ఐక్యమే కానీ అన్యము కాదు అని చెబుతూ ఉంది. ఇక రెండవ అనువాకం. ఓం శిక్షాం వ్యాఖ్యాస్యామహం వర్ణస్వరహం మాత్రాబలం సామస్సంతానః ఇత్యుక్త శ్రీక్షాధ్యాయ. ఈ తైత్రీయోపనిషత్తుకి స్వరము కూడా ఉన్నదన్నమాట. ఓం శిక్షాం వ్యాఖ్యాస్యామః చెప్తున్నారు. శిక్షాం, శిక్ష అంటే ఏమిటి? మనకి ఉచ్చారణ పద్ధతిని అన్నమాట. శిక్ష అంటే ఇక్కడ మనకి ఉచ్చారణ పద్ధతి చక్కగా వ్యాఖ్యాస్యామః వివరముగా తెలుపుతున్నాము అని చెప్తున్నారు. కాబట్టి అది ఎన్ని రకాలు చెప్తున్నారు? 5 రకాలని. కాబట్టి ఉచ్చారణ పద్ధతిని మనం చక్కగా తెలుసుకోవాలి. అందుకనే మొట్టమొదట ఆ వ్యాకరణములో ఏ అక్షరము ఎక్కడి నుంచి ఉచ్చారణ చేయాలనేది ఉన్నదన్నమాట. అకుహ విసర్జనీయానాం కంఠ అన్నారు. ఈ కంఠస్థానం నుంచి ఈ అక్షరం వచ్చినప్పుడు అది సమానంగా కరెక్ట్ అన్నమాట. అకుహ అంటే ఏమిటి? అకారము కవర్గము కాఖ గా ఘ గా అంటామన్నమాట. అది అకుహ అంటే అకారము కవర్గము హకారము ఇదేనమాట. అలాగనే అకుహ విసర్జనీయానాం విసర్గాలు చదువుతాయి. మనకు 2 సున్నాలు ఉంటే విసర్గం అంటాం. ఆ విధంగా వీటి ఎక్కడ స్థానం ఇది? కంఠమును అనమాట పుట్టాయి. అందుచేత ఇవి కంఠము నుంచి పలకాలది. ఇచ్యుయేషాణం తాలుహు, ఈ తాలువుల నుంచి పుట్టాయి ఏమిటి మరి? అక్కడి నుంచి అవి పలకాలి. ఇకారము చవర్గ పంచకము యకారము షకారం అన్నమాట. అది ఈ ప్రకారముగా ఈ అక్షరముల యొక్క పద్ధతి మనం నేర్చుకోవాలి. అలాగనే చెప్తున్నారు మనకి ఇచ్యుయేషాణం తాలుహు లుతులతానాం దంతః. ఇప్పుడు దంతాలు ఉన్నాయి. ఆ దంతం నుంచి ఏ వాక్యం ఉచ్చరించాలి? లకారము తకార పంచకము లకారము సకారము ఇది అన్నమాట. అలాగనే మనకి లుతులసానాం దంతః ఊపు పద్మానాం ఓష్టౌ ఉకారము ఇప్పవర్గము ఇవన్నీ కూడా ఓష్టమని ఈ ప్రకారముగా మనకి ఉన్నాయన్నమాట. అని ఈ అక్షరాలు ఎన్ని ఉన్నాయో ఆ అక్షరాల పద్ధతి అంతా కూడా ఎక్కడెక్కడ మనం ఉచ్చరించాలో ఆ ఉచ్చారణ పద్ధతిని మొట్టమొదటి తెలుసుకొని ప్రారంభించాలి అక్షరాభ్యాసం తర్వాత. అప్పుడు వారికి చక్కగా సంస్కరింపబడినటువంటిది అవుతుందన్నమాట వాక్కు. మనకి అన్నీ ఉంటాయి. హార్మోని పెట్టిలో ఏ విధంగా అయితే ఆ సరి గమ పదనిసా నొక్కుంటూ మనం చూస్తూ ఉన్నామో ఆ విధంగా మన ఈ యొక్క పెట్టిలో అన్నీ ఉన్నాయి. అది మనం ప్రయత్న విశేషంతో సాధించుకోవాలి. ప్రయత్నం లేని వాడికి ఏమీ ఉండదు అన్నమాట. అందుకనే అది చెప్తున్నారు. శిక్షాం వ్యాఖ్యాస్యామః అటువంటి ఉచ్చారణ పద్ధతిని గురించి వ్యాఖ్యాస్యామః వివరముగా తెలుపుచున్నాము అంటున్నారు. వర్ణస్వరః మాత్రాబలం సామస్సంతానః అని చెప్పారు. వర్ణ అంటే వర్ణమనియు. వర్ణములు అంటే ఏమిటి? మనకి వర్ణములు అంటే ఇక్కడ ఆ వర్ణాలు కావు. చాతుర్వర్ణం మయా సృష్టమని ఈ వర్ణాలు కావు. ఇక్కడ వర్ణాలంటే అకారాది వర్ణములు అన్నమాట. వీటికి వర్ణములు అంటారు. అది అకారము నుంచి మన తెలుగులో చదువుతాం కదా, ఆ ఆ ఈ ఉ అని చెరుకు బండి రా అంటాం. అంతవరకు కూడా ఉన్నటువంటి అక్షరములు ఉన్నాయో వాటికి ఏమంటారు? వర్ణములు అంటారు. స్వరః స్వరం ఉందన్నమాట. ఇప్పుడు వేదం ఎందుకు నేర్చుకోవాలంటే స్వర సహితంగా నేర్చుకోవాలి. ఎప్పుడూ కూడా ఎప్పుడైతే స్వరము సహితంగా లేదో ఆ దోషం వల్ల అనేకం సంభవిస్తాయి. అందుచేత స్వరం నేర్చుకోవాలి. ఒకానొక సమయంలో ఇంద్రుడు వృత్రాసురుడు వీళ్ళిద్దరికి వైరమన్నమాట. అందుకని వృత్రాసురుడు ఏం చేశాడంటే ఇంద్రుడిని చంపాలని యజ్ఞం చేస్తూ ఉన్నాడు.
ఆ యజ్ఞకుండంలో వచ్చినటువంటి వ్యక్తి ఇంద్రుని చంపుతాడని. అదేమైపోయింది, ఈయన తప్పు చదివేసినాడు. అది అనుదాత్తాన్ని ఉదాత్తం చదివినాడు. అనుదాత్తం ఏదో వచ్చేసరికి ఏమైపోయింది, అది అక్కడ సమాసం కూడా భిన్నం వచ్చి ఆయన చేశాడు. ఎవరు? వృత్రాసురుడు యజ్ఞం చేస్తుంటే ఆ వృత్రాసురుడి యొక్క యజ్ఞంలో ఒక శత్రువుగా అంటే ఎవడు? ఇంద్రుని చంపినటువంటి వాడు పుట్టాలనుకున్నాడు. ఇప్పుడు ఈ స్వరభేదం వల్లనో తప్పులు చదవడం వల్లనో ఏమైపోయింది, ఆ యజ్ఞంలో తాను యజ్ఞం చేసిన యజ్ఞంలో తన్ను చంపనటువంటి వాడు పుట్టాడు అనమాట. తను చంపిన వాడే ఆయన పుట్టి ఆ వృత్రాసుని చంపేసినాడు. ఈ ఉదాహరణ మనకు ప్రసిద్ధంగా ఇస్తున్నారన్నమాట. అందుచేత ఈ ప్రకారం అలాగనే జడిసిపోయి మానక్కర్లేదు ఎవరో కూడా ప్రయత్నం చేసి చదువుకోవాలి. ఒకదాన్ని 10 సార్లు చదివితే ఆ అక్షరం చక్కగా మనకు అభ్యాసం అవుతుంది, ఆ ఉదాత్తం మనకు అభ్యాసం అవుతుంది. అందుచేత ఇటువంటి ఆపత్తులు వస్తే మనకెందుకని ఊరుకోకూడదు. ఎవరు? అందరూ కూడా చక్కగా నేర్చుకోవాలి. నేర్చుకున్నవాడు సంస్కరింపబడినవాడు అవుతాడు, అతడు మహాత్ముడు అవుతాడు. అది చెప్తున్నారు. ఈ విధంగా స్వరములంటే ఏమిటి? ఉదాత్తము, అనుదాత్తము, స్వరితము అంటారన్నమాట. మాత్రా బలం చెప్తూ ఉన్నారు. ఇప్పుడు మనకి మాత్ర అంటే ఏమిటివి? మనం వేసుకున్న మాత్రలు కావి. మాత్ర అంటే హ్రస్వము, దీర్ఘము, ప్లుతము అన్నమాట. ఎలా అంటే హ్రస్వం అంటే ఆ, ఇది ఒక మాత్ర. దీర్ఘము అన్నారు, ఆ అంటే ఆ అన్నాం, ఇప్పుడు ఇది దీర్ఘం. మరి ప్లుతం అంటే ఏమిటి? ఆ అని దీర్ఘం ఎక్కువ పెట్టాలి. మనకి వ్యాకరణంలో వస్తుంది. ఆగచ్చే కృష్ణ అత్ర గౌశ్చరతి అంటాడు. అంటే హే కృష్ణ ఆగచ్చ, రమ్ము, అక్కడ గోవులు మనకి మేస్తున్నాయి అన్నాడు. ఎవరైనా దూరాన్ని ఉండే వ్యక్తిని పిలాలంటే మనం ఏం చేస్తామండి? మామూలుగా అన్నమాట వింటుంది, వారికి వినబడుతుందా? ఆ దూరంగా ఉండే వ్యక్తిని పిలిచే గట్టిగా ఉండే పిలుపునే పులతము అంటారు, ఇంకేమీ కాదు. అలాగనే హ్రస్వం అంటే అది ఆ, ఈ పక్కవాడికి వినబడుతుంది. కొంచెం దూరంగా దీర్ఘం. అలాగనే ఆ ఆ ఆ అని వస్తుందన్నమాట. ఇది మొత్తం శిక్షాధ్యాయి. కాబట్టి ఇటువంటి